తెలంగాణ అప్పు ఎంత అండి? ఈ రోజుకి తెలంగాణ అప్పు ఎంత? ఎందుకు మన నోటితో ఎందుకు లెక్కలతో చూపిద్దాం అన్నీ మనం చక్కగా. అకార్డింగ్ టు ఆర్బీఐ యాజ్ ఆఫ్ March 24 తెలంగాణ అవుట్స్టాండింగ్ డెబ్ట్స్ వాస్ 3,89,673 కోట్లు తెలంగాణ అప్పులు. గ్యారంటీస్ ఫర్ లోన్స్ అప్డేటెడ్ బై గవర్నమెంట్ బాడీస్ ఫర్ 38,867 crores. అంటే మనం గవర్నమెంట్ గ్యారంటీగా ఉండి తెచ్చుకున్న అప్పులు అనమాట ఇవి. సో మొత్తం కలిపితే తెలంగాణ అప్పులు ఎంత అయ్యా అంటే 4,28,540 కోట్లు ఈ రోజుకి తెలంగాణ అప్పులండి. తెలంగాణ అప్పు ఈ రోజుకి ఉన్న అప్పు ఎంత అంటే ఈ రోజుకి కాదు, 2024 మార్చికి ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం 4,28,540 కోట్లు. వేరాజ్ 2014లో మన అప్పులు ఎంత? సో ఇంత పెద్ద మొత్తంలో మన తెలంగాణకు ఉన్న అప్పు ఇది. ఇది పోయిన సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం ఇంకా ఇది అప్డేట్ చేసినట్లేరు. సో 4,28,540 కోట్లు తెలంగాణకు ఉన్న అప్పులు. కానీ ఇక్కడ సినారియో చూస్తే మన బీఆర్ఎస్ పార్టీ మాత్రం దేశంలోనే అత్యంత రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓ పక్కన తెలంగాణ ఏమో అప్పుల కుప్ప అయిపోయింది, బంగారు తెలంగాణ కాస్త బేకారు తెలంగాణ అయిపోయింది, ధనిక రాష్ట్రం కాస్త అప్పుల కుప్పగా మారిపోయింది. కాళేశ్వరం కావచ్చు, ఏ పేరున్నా చెప్పండి మీరు, గత 10 ఏళ్లలో జరిగిన ఒక్క స్కీమ్ పేరు చెప్పండి, స్కామ్ లేని స్కీమ్ పేరు ఒక్కటి చెప్పండి. ఓ పక్కన ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో ఎక్కడికన్నా వెళ్తే చెప్పులు ఎత్తుకుపోతారేమో అని చూస్తున్నారు, నా గురించి ఎక్కడికి వెళ్ళినా రూపాయి అప్పు దొరకట్లేదు అని చెప్తున్నారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంటే ఈ పార్టీ మాత్రం దేశంలోనే రిచెస్ట్ పార్టీ ఎలా జరిగిందండి? రిచెస్ట్ పార్టీ ఎలా మారింది ఈ పార్టీ? ఎందుకు పెద్ద ఎత్తున వీళ్ళకి ఎవరైతే ఇప్పుడు కాళేశ్వరంలో కీలకంగా ఉన్న కాంట్రాక్టర్లు ఎవరైతే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరూ ఈ పార్టీ ఫండ్ ఎందుకు ఇవ్వాలి? మొన్న ఈ గ్రీన్కో లాంటి కంపెనీ ఫార్మాలేస్లో ఉన్న ఎస్జెన్ నెక్స్ట్ కావచ్చు, గ్రీన్కో కావచ్చు, మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఈ పార్టీకి ఫండ్స్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇచ్చారు? పార్టీ ఫండ్స్పై ఆడిటింగ్ ఏం జరగదా? దానిపైన కూడా విచారణ ఏమైనా ఉంటే బాగుంటుంది కదా. దానికి ట్యాక్స్ ఎగ్జంప్షనేనా? ఇంత పెద్ద మొత్తంలో దేశంలోనే ధనిక పార్టీకి ఎలా మారింది? బీజేపీని దాటేసింది. ఇది రాజకీయాల్లోనే అత్యంత ధనిక పార్టీగా గుర్తింపు. 4-5 స్థానాల్లో ఏపీలోని ప్రధాన పార్టీలు. పాలించిన 10 ఏళ్లలో కోట్లు విరాళాలు ఎందుకు ఇచ్చారు? ఎవరిచ్చారు? సెకండ్ ప్లేస్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా మొత్తం 40 ప్రాంతీయ పార్టీలు. ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టారా లేక ప్రయోజనాలు పొందారా? విరాళాల వెనుకున్న అసలు నిజాలు బహిర్గతం కావాలి. వీటిపైన కూడా ఒక విచారణ జరగాలి. మీరు అనొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేస్తున్న విచారణలో ఏది పెద్దగా ముందుకు వచ్చింది లేదు, ఈ విచారణ జరిగినా పెద్ద ఉపయోగం ఏముంటుంది అని మీరు అనొచ్చు. బట్ ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఎవరెవరు ఫండ్స్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనే దానిపైన ఒక ఆడిట్ జరగాలి. అప్పుడే ఎందుకు ఇచ్చారో కూడా తెలుస్తాయి కదా. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు గత 10 ఏళ్లలో కోట్ల రూపాయల విరాళాలు సేకరించినట్టు తాజాగా వెలువడిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఈ విరాళ వెనుకున్న అసలు కథ ఏంటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రజల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి విరాళాలు ఎందుకు ఇచ్చారు, ఎవరిచ్చారు అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకపోవటం అనుమానాలకు తావిస్తుంది. పారదర్శకత పేరుతోనే నివేదికలు విడుదలైన విరాళాల దాతల ఉద్దేశాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలకైనా లేక వ్యక్తిగత ప్రయోజనాలకా అనే ప్రశ్నలు కూడా మున్ముందు వస్తున్నాయి. కోట్ల రూపాయల విరాళాల ద్వారా పార్టీలు ఎటువంటి విధానాల నిర్ణయాలు మార్చుకున్నాయా లేక దాతలు ప్రత్యేక లాభాలు పొందారా అన్న అనుమానాలు విస్తృతమవుతున్నాయి. ఎన్నికల నిధుల విషయంలో పారదర్శకత లోపించిందని నిపుణులు చెబుతున్నారు. పార్టీ పెద్దలు సేకరించిన విరాళాల వివరాలు పూర్తిగా వెల్లడించి వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి ఫండ్ ఇస్తున్నారు, మీరు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇవాళ రేపు ఎవరైనా ఫండ్ ఇస్తారా? దట్టు అధికారంలో ఉన్నారు, మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు విచ్చలవిడిగా ఫండ్స్ వచ్చి ఉంటాయి. ఏముంది, మన కళ్ళ ముందే కనపడుతుంది, మెగా కృష్ణారెడ్డి కనపడుతున్నాడు, లేకపోతే గ్రీన్కో కనపడుతుంది, లేకపోతే ఎస్జెన్ నెక్స్ట్కో లాంటి చాలా కంపెనీలు కనపడుతూ ఉన్నాయి మన కళ్ళ ముందు. ఇంకా కనపడే కంపెనీస్ చాలా ఉన్నాయి. మరి వీళ్ళు మీకు అన్ని 100 కోట్ల విరాళం ఎందుకు ఇచ్చారు? ఎక్కడ మీరు వాళ్ళతో కాంప్రమైజ్ అయితే ఇచ్చారు? లేకపోతే మీరు వాళ్ళకి వేరే ఏదో విధంగా అన్నా మీరు వాళ్ళకి ఒక లాభం చేకూర్చేలాగేమన్నా జరిగిందా? ఏమీ జరగకుండా, ఏమీ లేకుండా వాళ్ళు మీకు అన్ని కోట్ల నిధులు ఎందుకు ఇచ్చారు, విరాళం ఎందుకు ఇచ్చారు? దీనిపై ఒక బహిరంగ విచారణ జరగాలి కదా, ఒక ఆడిట్ జరగాలి కదా.
ఆడిట్ జరిగితేనే కదా తెలిసిద్ది. మరి ఎందుకు జరిపించట్లేదు దీనిపైన ఆడిట్? అన్ని పార్టీలకి ఇంత వివరాలు వస్తున్నాయా? లేకపోతే బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బంగారు తెలంగాణ రాష్ట్రం సాధించిందో తెలియదు, కానీ ఆ పార్టీ బంగారు పార్టీగా జాతీయ స్థాయి గుర్తింపు మాత్రం తెచ్చుకుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అంటే ADRA తాజాగా విడుదల చేసిన నివేదిక దేశ రాజకీయాల అసలు స్వరూపాన్ని బహిర్గతం చేసింది. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7,685.51 కోట్ల ఆదాయం ప్రకటించడం దేశం దృష్టిని ఆకర్షించింది. చూసారా అండి ఎంత లాభసాటి వ్యాపారం ఇది? ఒక్క 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లోనే 7,685 కోట్లు వాళ్ళకి ఫండ్స్ వచ్చినాయంట. రౌండ్ ఫిగర్ చేసుకోండి, 8,000 కోట్లు ఏముందిలే, కానీ 8,000 కోట్లు ఫండ్ వచ్చింది ఒక్క సంవత్సరంలోనే. బాబ్బా, ఇది మిగతా పార్టీల ఆదాయాన్ని మించిపోయే రీతిలో ఉండటంతో రాష్ట్ర ప్రజల్ని కాదు యావత్ దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకేనా సారు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తా, దేశం మొత్తాన్ని నా వైపు తిప్పుకుంటా అనేటువంటి ఎప్పుడు గతంలో ఇదేనా కారణం? ఒక ప్రాంతీయ పార్టీ ఇలా ఎలా కోటాను కోట్ల రూపాయలు ఆర్జించగలిగింది? నిజానికి రాజకీయ పార్టీలకు ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు విరాళాలు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఏ ప్రయోజనాలు ఆశించి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నారు? ఎటువంటి ప్రయోజనం లేకుండా ఇవాళ రేపు మనం పక్కోడికి వైఫై హాట్స్పాటే ఇవ్వం, ఇస్తున్నాం ఎవరన్నా? పక్కోడు అడిగితే వైఫై హాట్స్పాటే ఇవ్వం మనం. అట్లాంటిది ఇన్ని వేల కోట్ల విరాళాలు ఎందుకు వస్తున్నాయి? అధికార పార్టీకి ఎందుకు వచ్చాయి? ఎవరిచ్చారు? రాజకీయ పార్టీలకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కానీ పార్టీ ఫండ్ రూపంలో కానీ విరాళాలు ఇచ్చిన వాళ్ళ లిస్ట్ ఎందుకు తీయకూడదు? ఆ లిస్టుపై ఆడిట్ ఎందుకు జరగకూడదు? వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఎక్కడి నుంచి ఇచ్చారు? వాళ్ళ నిధులు ఎలా వస్తున్నాయి? వాళ్ళ దగ్గర అంతా కరెక్ట్గా ఉందని ఎందుకు విచారణ జరగకూడదు? కానీ ఎవరు ఎందుకు చేయట్లేదు? అందరూ ఒకటే కాబట్టి. ఇక్కడ మీకు ఇందాక చెప్పే కదా, రాజకీయ నాయకులు అంతా ఒకటే, ఎవరిపైన ఆడిట్ చేసుకోరు. అందరూ ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటూ వస్తారండి, ఒకళ్ళనొకళ్ళు. ముఖ్యంగా బీఆర్ఎస్ అతిపెద్ద స్థాయిలో ఆదాయం చూపించడం అనేక వర్గాల నుంచి ప్రశ్నలు వర్షం కురుస్తుంది. కోట్లు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? ఎందుకు ఇచ్చారు? ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టారా, లేక ప్రజా ప్రయోజనాలు కాలరాసి కోట్ల రూపాయలు విరాళాలుగా పొందారా? ఇక్కడ ఇదే కీలకమైన అంశం. రాజకీయాల్లో ఆర్థిక బలం అనేది ముఖ్యమైన అవసరం, కానీ డబ్బే అన్నీ అన్నట్లు మారిపోవటం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ప్రమాదం. బీఆర్ఎస్ చూపిన విపరీతమైన ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరింత భారీ విరాళాలు ఆ పార్టీకి ఇస్తున్నారు? ఎటువంటి వ్యాపార ప్రయోజనాల కోసం ఇస్తున్నారన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోతే ఈ గణాంకం అనుమానాస్పదంగానే నిలుస్తుంది. ఈ విరాళాల అర్జిత జాబితాలో బీఆర్ఎస్ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ చెందిన తృణమూల్ కాంగ్రెస్ నిలిచింది, TMC అంట. ఆ పార్టీ ప్రకటించిన ఆదాయం 1,646 కోట్లు. మూడో స్థానంలో ఒడిషా బీజుదళ్ 297.81 కోట్లు నిలిచింది. మన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారుగా మన బీఆర్ఎస్ అన్నింటిని దాటేసి. ఈ జాబితాలో 4-5 స్థానాల్లో మన ఏపీకి చెందిన 2 పార్టీలు, పశ్చిమ బెంగాల్ చెందిన తృణమూల్ కాంగ్రెస్, ఒడిశాకు చెందిన బిజు జనతాదళ్ ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ చెందిన తృణమూల్ కాంగ్రెస్ TMC ఆదాయం 1,646 కోట్లు, ఒడిశా బిజు జనతాదళ్ ఆదాయం 297.81 కోట్లు, తెలుగుదేశం పార్టీ ఆదాయం 285 కోట్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదాయం 191 కోట్లు. అంటే టాప్ 5లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 పార్టీలే ఉన్నాయి. దేశం మొత్తం మీద కొన్ని వందల ప్రాంతీయ పార్టీలు ఉంటే వాటిల్లో అత్యధికంగా డబ్బులు సంపాదిస్తున్న ప్రాంతీయ పార్టీలో టాప్ 5లో 3 మగనోళ్ళే ఉన్నారు, మన తెలుగు వాళ్ళే. బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ. మరి వీళ్ళకి ఎవరిస్తున్నారు? దీనిపైన ఎందుకు విచారణ జరగట్లేదు? ఈ జాబితాలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఉండటం తెలుగు రాష్ట్రాల రాజకీయ శక్తిని సూచిస్తుంది. ఇక్కడ మనం గర్వపడడానికి బదులు మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. విరాళాల పేరుతో కోట్ల రూపాయలు సంపాదించే పార్టీలు అదే సమయంలో రాష్ట్ర ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఈ వ్యత్యాసం ఎవరికి అర్థం కాకుండా ఉంది. ప్రజల కోసం నిస్వార్థమైన సేవ చేయడానికి రాజకీయ పదవులన్న భావన వ్యక్తపరిచే ఈ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజాసేవ కోసం కాకుండా కార్పొరేట్ నిధుల కోసం పోటీపడే వేదికలుగా ఎందుకు మారిపోయాయి? ఇక్కడ దీనిపైన ఎటువంటి విచారణ జరగదండి. ఎందుకంటే ఉదాహరణకి ఒక కార్పొరేట్ సంస్థ తీసుకుందాం. ఆ కార్పొరేట్ సంస్థ అన్ని పార్టీలకి సమానంగా ఇస్తారు. ఉదాహరణకి అధికారంలో ఉంటే బీఆర్ఎస్కి 100 కోట్లు ఇస్తారు, అధికారంలో లేకపోతే 50 కోట్లు ఇస్తారు. ఇట్లా అన్ని పార్టీలకి వాళ్ళు సమానంగా ఫండ్స్ ఇస్తుంటారు కాబట్టి దీనిపైన ఎటువంటి విచారణ జరగదు, ఎవరు పట్టించుకోరు. హ్యాపీగా నువ్వు నాకు 100 కోట్లు ఫండ్ ఇచ్చావు కదా, అప్పు నీకు ఏ కాంట్రాక్ట్ కావాలో ఆ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టండి రా,
లేకపోతే ఆ కాంట్రాక్ట్ వాడికే ఇచ్చేయండి రా. క్విట్ ప్రోకోనేగా జరుగుతుంది ఇక్కడ, మొత్తం క్విట్ ప్రోకో ఇది. మరి దీనిపైన ఎందుకు ఈడీ విచారణ చేయకూడదు? ఎందుకు ఈడీ విచారణ చేయదు అంటే ఇదే క్విట్ ప్రోకో, ఇదే ఫండ్స్ జాతీయ పార్టీలైన కాంగ్రెస్కి వస్తాయి, బీజేపీకి వస్తాయి. ఇక్కడ మనం ప్రాంతీయ పార్టీల పేరు రాసాం, వాళ్ళ పేరు రాయాలి అంతే తేడా. సేమ్ ఫండ్స్ సేమ్ కథ వాళ్ళకు కూడా వస్తుందండి, వాళ్ళది కూడా ఉంటుంది దీంట్లో ఎంతో కొంత భాగం. అందరూ దొంగలే ఇక్కడ. ఎన్డీఆర్ఏ నివేదిక మరోసారి మన కళ్ళకు అద్దం పట్టింది. రాజకీయ పార్టీల నిధులు మూలాలు చీకట్లోనే ఉంటే ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతుందో ఎవరికి తెలియకపోతే ప్రజాస్వామ్యం చివరికి డబ్బు ఆధిపత్యంగానే మిగిలిపోతుంది. ఈ పరిస్థితిలానే కొనసాగితే ఎన్నికలు ప్రజాభిప్రాయ ప్రతిబింబం కాకుండా డబ్బు ప్రవాహానికి బలే ప్రమాదం ఉంటుంది. బీఆర్ఎస్ అగ్రస్థానం అనేది గర్వకారణమా లేక ఆందోళనకరమా? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ప్రజలకే కాదు, దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుకు కీలకం. ఆర్థిక బలం ఉన్న పార్టీలు బలంగా నిలవడం సహజమే, కానీ పారదర్శక లేకపోతే ఆ బలం ప్రజాస్వామ్యానికి కాకుండా అవినీతికి బలం చేకూరుస్తుంది. ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న పెద్ద విషయం ఏంటంటే ఇలా ఫండ్ తీసుకున్న వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేస్తారు, ఏదో విధంగా వాళ్ళకి లాభం చేకూరుస్తారు. దీనిపైన ఆడిట్ జరగకపోతే మాత్రం రాష్ట్రాలు దివాళా తీస్తుంటాయి, రాష్ట్రాలు ఆరిపోతూ ఉంటాయి, పార్టీలు మాత్రం కోట్ల 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 కోట్లు సంపాదన వస్తూనే ఉంటుంది.